జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న దీక్షలు మంగళవారం 4వ రోజుకు చేరుకుంది. నానాటికి జర్నలిస్టుల దీక్షలు ఉధృతమవుతున్నాయి. వీరికి మద్దతు తెలపడానికి పలు రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు విచ్చేసి మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు టిఆర్ఎస్ పూర్వ తొలి జడ్పీ చైర్పర్సన్ దా వసంతతో పాటు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీపీ పాలెపు రాజేందర్ మరియు పలువురు వార్డు కౌన్సిలర్లు దీక్షా శిబిరానికి విచ్చేసి జర్నలిస్టులకు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి దీక్షా విరమణ చేయడానికి వచ్చిన మాజీ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ జర్నలిస్టుల ఉద్యమానికి నిధిగా తన వంతుగా 25,000 రూపాయల భారీ భూరి విరాళాన్ని ప్రకటించారు. ఈ విధంగా భూరి విరాళాన్ని ప్రకటించి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ను ప్రత్యేకంగా పరిశీలించి జర్నలిస్టులకు దరూర్ క్యాంపులోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులు తమ సమస్యల కోసము ఐక్యతగా మన పోరాటం కొనసాగిస్తున్నాము. గత కొద్ది రోజులుగా చేస్తున్న ఈ ఐక్యత ఇలాగే ఐక్యతతో ఉండాలి. మనం ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు కూడా పోరాటం చేయాలని మన జర్నలిస్టు మిత్రులను కోరుతున్నాము. ఇదే ఐక్యత కొనసాగిస్తేనే మనము మన సాధనలు, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్నో ఏళ్ళుగా మన ఇళ్ల స్థలాలు కావాలని కోరుతున్నప్పటికీ అది సాధ్యం కావట్లేదు. ఎందుకు మరి మన మీద నిర్లక్ష్యము? ఇదే ఐక్యతతో కొనసాగితే మన సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టుల నిరవధిక నిరసన కార్యక్రమం 4వ రోజు చేరుకుంది. గత 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఇంతవరకు కూడా స్థానిక నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కాబట్టి ఈ నిరసన కార్యక్రమం మేము ఆపేది లేదు. జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత 20-30 ఏళ్ల నుంచి ఇళ్ల స్థల సాధనకై ఎన్నో ఉద్యమాలు చేసిన ఎక్కడి గొంగడి అక్కడనే చందాగా మారింది. గత 4 రోజుల నుండి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అయినా గత ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. గత కుల సంఘాలకు కానీ, వివిధ సంఘాలకు కానీ జిల్లా కేంద్రంతో పాటు స్థలాలు కేటాయిస్తున్నారు. మరి జర్నలిస్టులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అర్థమైతే లేదు. మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న మరి జర్నలిస్టులను తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. వేదికపై ఉన్న జర్నలిస్టు మిత్రులందరికీ నమస్కారాలు. గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టులు తమకు కావాల్సిన ఇళ్ల స్థలాల గురించి, హక్కుల గురించి పోరాటం చేస్తుంది. ముఖ్యంగా మా సీనియర్లతో పాటు మేము కూడా. ఎందుకంటే గత 2 ప్రభుత్వాలు సైతం జర్నలిస్టులకు ఎక్కడ సైతం ఇల్లు కేటాయింపు జరగలేదు. దీనికి ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా చెప్పుకునే మాకు ప్రస్తుతం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఇందులో ముఖ్యంగా పాలకుల హస్తమే ఎక్కువ ఉన్నది. మా పోరాటాలు ఎప్పుడు కూడా రోడ్లపైకి వచ్చి ఇంత దారుణమైన పరిస్థితి రాలేదు. నిన్నటితోటి ప్రజా పాలకులు వాళ్ళ వైఖరి వెల్లడించిండ్రు. ఈ రోజు నుంచి మా జర్నలిస్టు మిత్రులు చావో రేవో అన్న చందంగా ఇప్పుడు రోడ్డుపై ఉన్నాం. ఇళ్ల స్థలాలు హక్కులు సాధన చేసుకునే వరకు ఈ దీక్ష విరమించేది లేదు. ఇళ్ల స్థలాల సాధన కోసం గత 6 రోజులుగా వివిధ రూపాలలో కార్యాచరణ చేస్తున్నాం. మొదటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతిపత్రం అందించాం. అదేవిధంగా 2వ రోజు ఇందిరాగాంధీ గారికి వినతిపత్రం అందించాం. 3వ రోజు జగిత్యాల అర్బన్ తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించాం. అలాగే జగిత్యాల కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం సమర్పించాం. అనంతరము నిరసన దీక్ష చేపట్టాం. నిరసన దీక్ష చేపట్టి ఈ రోజుకు 4వ రోజు అవుతుంది. 4వ రోజు అయినప్పటికీ ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి మార్పు కానీ చలనం కానీ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకు ముఖ్యంగా జర్నలిస్టులందరము ఐక్యతతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జగిత్యాల జర్నలిస్టులే
కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాధన కోసం జగిత్యాల నుండి మౌలేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టాం. అలాగే జగిత్యాల నుండి కొండగట్టు చిన్నగట్టు వరకు పాదయాత్ర చేపట్టాం. ఏనాడు కూడా జర్నలిస్టులం స్వార్థం కోసం కానీ తమ స్వలాభాల కోసం కానీ జగిత్యాల జర్నలిస్టు పనిచేయడం లేదని మేమంటున్నాం, ప్రజాప్రతినిధులు కూడా అంటున్నారు. కానీ ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు రావడం లేదు మాకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మమ్మల్ని కరివేపాకులాగా వాడుకోకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇదే రీతిలో ఉద్యమాన్ని చేపడుతూ అయినప్పటికీ స్పందన రాకపోతే ఆమరణ నిరసన చేస్తామని మేము అనుకుంటున్నాం. త్వరలోనే కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అవి కేవలము ఉగుసుకొని కబుర్లు లాగానే అయిపోతుంది. ప్రజాప్రతినిధులు కనీసం ఇప్పటికైనా వాళ్ళలో చైతన్యం రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ చైతన్యం రావాలి, వాళ్ళకి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పుట్టమొదట మా హక్కుల కోసం వారికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి మరి వినతి పత్రాలు ఇవ్వడం అయింది. ఇక వినతి పత్రాలు అయిపోయి రోడ్డెక్కినటువంటి పరిస్థితి దాపురించేది. ఈ పరిస్థితి నుంచి మరి దీన్ని తీవ్ర స్థాయిలో జరగక ముందే శాంతియుతంగా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రజాప్రతినిధులందరూ మాకు సంఘటితంగా మాకు మద్దతు ఇచ్చి మా ఇళ్ల స్థలాలు మాకు ఇచ్చేదానికి అందరూ కూడా మాకు మద్దతు తెలిపాలని చెప్పి దీక్ష కొనసాగుతుంది. మనకు మద్దతు ఇస్తున్నటువంటి అన్ని వర్గాలకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. జగిత్యాల యాత్ర అన్న విధంగా మరొక ముఖ్యమైన అంశం మన జర్నలిస్టులకు సంబంధించి ఇవాళ మన జగిత్యాల నుంచి మనము మన ఇళ్ళ స్థలాల సాధన కోసం మనం చేస్తున్న పోరాటానికి ఖమ్మం జిల్లా నుంచి నాకు మా మిత్రుడు వివిధ పత్రికలు, ఛానల్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో పనిచేసేటువంటి మీడియా మిత్రులు కూడా ఇవాళ కాల్ చేసి మీరు ఇంత శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు, అసలు ఎట్లా చేస్తున్నారు, మీ కార్యాచరణ ఏంది అని అడిగితే రోజువారీ కార్యక్రమాలు మన ఇవాళ మొదటి రోజు అంబేద్కర్ గారికి, రెండవ రోజు ఇందిరమ్మకు, ఈ విధంగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా రూపంలో చేసుకుంటూ మనం ఇవాళ నిరసన దీక్షలో కూర్చుంటున్నాము. ఇవన్నీ కూడా క్లిప్పింగ్లతో పాటు ప్రతి ఛానల్లో ప్రతి పేపర్లో వచ్చే వార్తలు కూడా ఖమ్మం జిల్లా రిపోర్టర్లకు పంపడం జరిగింది. ఎందుకంటే మన జగిత్యాల రిపోర్టర్ల ఐక్యతనే ఉద్దేశించి ఐక్యతగా ఉన్న నేపథ్యంలో వారంతా కూడా మేము కూడా పోరాటం కొనసాగిస్తాం, మాకు కూడా ఇళ్ల స్థలాల కోసము మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము, మేము కూడా మీరు జగిత్యాల జిల్లా రిపోర్టర్లు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మేము కూడా అంటే కొనసాగిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఖమ్మం మిగతా ప్రాంతాలు, ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంత రిపోర్టర్లు కూడా ఇదే విధంగా ముందుకెళ్లేందుకు జగిత్యాల రిపోర్టర్లే, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్టర్లే స్ఫూర్తిగా ముందుకెళ్లేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మన పోరాటం ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనకు మద్దతు ఇస్తున్న అన్ని వర్గాలకు మనం కూడా ధన్యవాదాలు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే ఈ కార్యక్రమం ఇవాటికే ముగిసేది కాదు, ప్రతిరోజు కొనసాగుతుంది, కొనసాగిస్తూనే ఉంటాము. మాకు మేము ఓటుగా అంటే మా వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా మాకు వచ్చేటువంటి హక్కులను మేము కోరుతున్నాం తప్ప మేము గొప్పగా కోరికలేము కోరట్లేదు. 4,522 రూపాయలకి ఇచ్చినటువంటి సర్కారు మరి మేము జర్నలిస్టులో మేము పాపం చేస్తామని ఈ సందర్భం కోరుతూ దయచేసి మాకు మా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను కూడా మరి పోరాటం చేస్తున్నటువంటి జగిత్యాల జర్నలిస్టులందరూ కూడా వారికి ఉద్యమ స్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాకపోతే ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో 4వ స్తంభమైనటువంటి పత్రికా రంగం, ఆ పత్రికా రంగంలో పనిచేసేటువంటి జర్నలిస్టులు మరి వారికి యాక్చువల్గా చెప్పాలంటే ఏదో వేతనం తెలిసి తెలియని వేతనం తప్ప పెద్ద వేతనం లేకున్నా కానీ ఒక ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను మోస్తున్నటువంటి జర్నలిస్టులందరూ కూడా మరి వారు రోడెక్కి యాక్చువల్గా జగిత్యాలలో ఈ జర్నలిస్టులకు
ఈ యొక్క ఇళ్ల స్థలాలు కావాలి. దాదాపు నాకు తెలిసినప్పటి నుంచి దాదాపు 2009 నుంచి కూడా ఈ పోరాటం నడుస్తున్నట్టు నా దృష్టిలో ఉంది. మరి వాస్తవానికి ఎట్లంటే వడ్డోలకు తెల్లుకరు అన్నట్టు అసలు ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కారం చేసేటువంటి జర్నలిస్టులు తమ సమస్యను కూడా మరి ఈ రకంగా గొంతెత్తి మరి ఈరోజు నిరాదీక్ష చేసేటువంటి స్థితికి రావడం అనేటువంటిది చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ స్థితికి జగిత్యాల ప్రాంతంలో ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులే దీనికి బాధ్యులని చెప్పక తప్పదు. మరి ఏ పార్టీ అయినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యను పరిష్కరించే దిశలో మరి నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం అనేటువంటిది శోచనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, మరి 4500 ఇళ్ళు కావచ్చు. వాస్తవానికి నా యొక్క పర్సనల్గా ఒపీనియన్ అయితే మాత్రం దరూర్ క్యాంపులో వీళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్లు రకంగా కట్టించి మరి సమస్య పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది నేను యొక్క కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కోఆర్డినేటర్గా ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. సంజయ్ కుమార్ కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేకుంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఏదైతే అసెంబ్లీ కమిటీ ఉంటుందో యాక్చువల్గా చట్ట ప్రకారం అసెంబ్లీ కమిటీ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే అందులో సభ్యులు ఉంటారు, వాళ్ళు అలాంటి ఇవ్వాల్సి ఉంటుంది. జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించాలనే సదుద్దేశంతో చేపట్టిన నిరసన కార్యక్రమం ఈరోజు 4వ రోజు చేరుకుంది. ఈ నిరసనకు మేము సైతం అంటూ ఫెడరేషన్ పక్షాన పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ మేము కూడా మనందరి ఒకటే ధ్యేయం ఇళ్ల స్థలాలు సాధించుకోవాలి. గత కొన్ని దశాబ్దాలుగా జగిత్యాల పట్టణం రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ 3 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, గతంలో ఇచ్చిన తప్ప మళ్ళీ ఎన్నోసార్లు శాంతియుతంగా మనం పోరాటాలు చేసినాం, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పటి వరకు ఆ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన పేరుతో పాలన సాగిస్తుంది. మేము కూడా ఇళ్ళ పొద్దున్న నుంచి రాత్రి వరకు మా సొంత పనులు విడిచిపెట్టి పక్కన పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ పరిష్కారం కొరకు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. అటువంటి మాకు వాస్తవంగా ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. పేరుకే జర్నలిస్ట్ కానీ పరుసుల మాత్రం రూపాయి ఉండదు. ప్రభుత్వాలు కానీ గుర్తించాలి, ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలి. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి ఒక్కటే చెప్తున్నాం, సార్ మీరు అన్నీ పక్కన పెట్టండి, మా ఫస్ట్ కార్యక్రమం తీసుకొని ఇళ్ల స్థలాలు వెంటనే వచ్చేలా మీరు ఇద్దరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దేశజాలకు ఎవరు పోవద్దు, మేము శాంతియుతంగానే చేస్తున్నాం, సదుద్దేశంతో ఉన్నాం. కాబట్టి మీరందరూ మీ ప్రజాప్రతినిధులు వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా తొందరగా చర్యలు చేపట్టాలి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష 4వ రోజు చేరుకోవడం, ఇప్పటికీ కూడా మన జర్నలిస్టులకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించకపోవడం అది చాలా శోచనీయం. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ జర్నలిస్టులను నిత్యంలో మోసం చేసిందని మనందరికీ తెలుసు. ఇకనైనా ఈ ప్రభుత్వమైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారి యొక్క చిరకాల వాంఛ నెరవేర్చాలని జగిత్యాల ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి నేను మా ఫెడరేషన్ పక్షాన విన్నవించుకుంటున్నాను. వారి ఇరువురు దీనిపై ఒక దృష్టి సారిస్తే ఈ సమస్య పెద్దది కాదు, చాలా చిన్న సమయంలోనే దీన్ని వారు పరిష్కరించగలరని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జర్నలిస్టులు అందరి పక్షాన మా యొక్క విన్నపం ఇదే, మీరు ఒక్క అడుగు ముందుకేసి మాకు సంబంధించిన ఈ సమస్యల పరిష్కారం కోసం మీ చేతుల్లోకి తీసుకుంటే ఇది మీకు పెద్ద విషయం కాదని మా జర్నలిస్టులు అందరం పూర్తిగా విశ్వసిస్తున్నాం సార్. కావున దయచేసి మా యొక్క జర్నలిస్టుల యొక్క న్యాయమైన డిమాండ్ని తెలుపుతున్నాం.
ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కలుస్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ప్రతిసారి కలిసినప్పుడు కూడా వారు కాదడం లేదు, ఇవ్వడం లేదు. ఇగిస్తాం, అగిస్తాం, ఇక వస్తాయి, అగ వస్తాయి, ఇదిగో ప్లేసు, అదిగో జాగా తీసుకోండి అన్నట్టే గత 30 ఏళ్ళుగా కాలం వెల్లదీశారు. ఇక చావో రేవో తెలుసుకుందాం, ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు ఉద్యమిద్దామనే ఆలోచనతో గత వారం 10 రోజుల నుండి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో గత 4 రోజులుగా ఈ ఆర్డీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మాకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఈ దీక్షా శిబిరం ఇలానే కొనసాగుతుంది. ఇక్కడ జర్నలిస్టులు అంటే అందరూ చాలా గొప్పగా భావిస్తారు, కానీ బీపీఎల్ కాదు సార్. బీపీఎల్ కంటే బీపీఎల్లో వచ్చేవాళ్ళే జర్నలిస్టులు. ఎందుకంటే వారికి సంస్థల నుండి వచ్చే ఆర్థికం అంతగా ఉండదు, అన్ని వేతనాలు ఉండవు. అవన్నీ విషయాలు మీకు తెలిసినాయి. ఈ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు అనేవి స్వాగతం పలుకుతూ, సార్ గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ అంతా కూడా ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితి సార్. మన కొరుట్ల నియోజకవర్గంలో తమరు చొరవతోని సుమారు 100 ఏళ్ళ వరకు కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. కొరుట్ల మెట్పల్లి ప్రాంతంలో కలిసి దశల వారీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 100 ఏళ్ళు పూర్తయినందుకు మీకు మనస్ఫూర్తిగా జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం సార్. అట్లాగే ధర్మపురి ప్రాంతం లోపల మంత్రి ఈశ్వర్ గారి చొరవతో కూడా ఇల్లు నిర్మాణం కూడా మొదలైంది. అక్కడ కూడా కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంది సార్. కానీ దురదృష్టమో అదృష్టమో మా దరిద్రమో తెలియదు, కానీ జగిత్యాల కాన్స్టిట్యున్సీ లోపల ఇప్పటి వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్ మొత్తంలో కూడా 4 ఇళ్ళు కూడా మంజూరు కానటువంటి పరిస్థితి ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న పరిస్థితి సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 2014 నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ తర్వాత జర్నలిస్టుల బతుకులు బాగుపడతాయని చెప్పేసి భావించినటువంటి జర్నలిస్టులకు నిరాశ మిగిలింది సార్. 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉన్నప్పుడు గౌరవ ఎంపీ కవిత గారు, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఎల్లమ్మ గారు, జీవన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు, అందరూ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అమలుకు పూర్తి నోచుకోలేదు సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు మన ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఏనాడు కూడా ఒక నిరసన దీక్ష కూడా చేపట్టనటువంటి పరిస్థితుల్లో ఇక మాకు కూడా ఓపిక నశించి చివరి అస్త్రంగా మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది సార్. దీన్ని అన్యాయంగా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తు లోపల మీ సహకారం, సంపూర్ణ సహకారం జర్నలిస్ట్ లోకానికి ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ 2014 నుంచి 2024 వరకు కూడా రేపొస్తే మాపొస్తే ఇక వచ్చినాయి, అయిపోయినాయి, హౌసింగ్ సొసైటీ అనే పేర్ల మీద జర్నలిస్టులంతా కూడా ఆశల పల్లకి లోపల ఊరేగినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు కూడా అలాంటి భ్రమలోనే ఉండి చివరి అస్త్రంగా ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇది చేసిన మీ అందరికీ కూడా జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం వచ్చేటువంటి గౌరవనీయులు మాకు కూడా ఈ న్యాయ పోరాటంలో నిజంగా కూడా చాలా న్యాయం ఉన్నది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు పత్రికా వ్యక్తులు. నిజానికి కూడా ఏ చిన్న వార్త సేకరించాలన్నా కానీ ప్రభుత్వానికి ప్రజలకు అనుసారంగా ఉండేది కూడా పత్రికా వ్యక్తులే. ఎండనక వాననక రాత్రులక పగలనక కష్టపడి చేసేది కూడా పత్రికా మిత్రులే. ఎందుకంటే ఏ ప్రజలకు తెలవాలంటే మన మీడియా ద్వారా, పత్రికల ద్వారానే ప్రజలకు మంచి కానీ చెడు కానీ తెలిసే వ్యవస్థనే పత్రికా వ్యవస్థ. అట్లాంటి వారికి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వనందుకు చాలా బాధగా ఉంది. గతంలో జగిత్యాల పట్టణంలో ఇళ్ల స్థలాలు ఎందుకు రాలేదు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి కూడా తెలుసు.
ఎందుకు దానికి ఆలస్యమైందో అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికీ ఖచ్చితంగా కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి స్థలాలు కేటాయింపు విషయంలో 3 దశాబ్దాల నుండి కూడా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అవసరాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీడియా కవరేజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇస్తారా మరి ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఆ యొక్క ఆశలో ఈ 30 సంవత్సరాలు కూడా సమయం అంతా గడిచిపోయిన సందర్భంలో ఇవాళ తప్పకుండా ఇళ్ల స్థలాలు మరి సాధించుకోవాలి అనే ఒక అంకుటిత దీక్షతోటి మరి దీక్ష చేపట్టినటువంటి మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీకు మద్దతుగా ఇవాళ కాదు మళ్ళీ మీకు నియామక పత్రాలు అందే వరకు ప్రొసీడింగ్లు అందే వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రి కుప్ప ఈశ్వర్ గారు, బాబిరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లన్న గారు, మేమందరం కూడా మీకు ప్రొసీడింగ్ కాపీలు మీకు అందే వరకు మీరు ఏదైతే దీక్ష చేస్తున్నారో అప్పటిదాకా మీరు వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి మీకు సంఘీభావం తెలపడానికి ఇవాళ మా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీడియా అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రజల హితం కోరేది, సమాజ హితం కోరేది మరి మీడియా. మరి అటువంటి మీడియాకు ఒక నీడ కావాలి అని కోరగానే ఎప్పుడు కూడా నేను ఇద్దామనుకున్నా కాకపోతే, నేను ఇచ్చేవాడిని కాకపోతే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరి అందరూ కూడా కాలం గడుపుతూ ఉన్నారు. నేను వచ్చినప్పుడు స్వయంగా చూసిన మరి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారు, మా మంత్రి ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు విద్యాసాగరరావు గారు అందరూ కూడా మేమంతా కూడా ఇచ్చినాం. మీడియా సోదరులకు తప్పకుండా కూడా ఆ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి పాపం ఎంతగానో మీ పక్షాన వాళ్ళు ఎంతగానో మొరబెట్టుకున్నారో అది చూసినటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. కవితక్క గారు, మాజీ మంత్రి ఈశ్వరన్న గారు వీళ్ళందరూ కూడా కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. మరి మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి. కానీ అది నోటి దాకా తీసుకొచ్చారు. మరి కవితక్క గారు, ఈశ్వరన్న గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి నోటి దాకా తీసుకొచ్చినటువంటి బుక్కనెత్తగొట్టిన వాళ్ళు ఎవరో మా మీడియా సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదన్నా మీడియా కవర్ కావాలి, పేపర్లలో నా ఫోటో పెద్దగా రావాలి, పేరు ఎంత రావద్దు ముందు రావాలి అని చెప్పేసి ఈ కొట్లాడేటువంటి నాయకులు మరి మీడియాకి ఏం చేసిండ్రు, మరి ఏం చేయాలి? మనం గెలిచిందే ప్రజల కోసం, మనల్ని కాపాడే మీడియా కూడా అండగా ఉండాలని కనీస జ్ఞానం లేకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళెవరో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏదేమైనా కూడా మరి మీ అందరూ కూడా కరోనా సమయం కష్టకాలంలో కావచ్చు, ఏ సమయం అంటే ఆ సమయం, ఒక సమయం సందర్భం లేకుండా ఎవరు పిలిచినా కూడా ఆ న్యూస్ కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి అనునిత్యం కూడా సమయం సందర్భం లేక రాత్రి 12 అయినా కూడా వార్త సేకరించి మరి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉద్యమ కాలంలో మీరు చేసినటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర కీలకమని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి న్యాయబద్ధమైన పోరాటానికి తప్పకుండా మా మద్దతు సంఘీభావం ఉంటుంది. ఈరోజు మాట చెప్పిపోయినట్టు కాకుండా మీరు ఎక్కడైతే దీక్ష నిరసన చేస్తారో అక్కడ మేమంతా కూడా మీకు వెన్నంటే ఉంటాం, ప్రొసీడింగ్ కాపీలు వచ్చే వరకు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా రోడ్డు మీద ఇవాళ కూర్చోవడం ప్రతి ఈ కార్యక్రమాలకు నాయకులకు జర్నలిస్టు ప్రతి ఒక్కరికి నాయకులు మీరు కోరే దాంట్లో సమంజసం ఉండాలి. ఏదో అజమాయిషిగా మాకు ఇల్లు కావాలి అని అడుగుతలేదు. మీకు వేతనాలు ఉండే నాకు తెలుసు. మీ రాష్ట్ర వార్త మీద 5-10 రూపాయలు కానీ మీకు ఖర్చులు పడినప్పుడు సరిపోవు. అటువంటి వార్తా విలేకరులు ప్రపంచానికే వెనుముకమే.
ఒక్కనాడు మీరు ఇట్లా వార్తలు రాయకపోతే దేశంలో మునిగిపోతుంది. ఎక్కడ ఏమైనా తెలియని పరిస్థితి. పత్రికలు లేకపోతే, టీవీలు లేకపోతే ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది. అటువంటి విలేకరులు ఒక చిన్న కోరిక, ఇళ్ల స్థలాలు కావాలి, ఏ రాత్రో ఏ పగలో వస్తాం, కిరాయి ఇళ్ళలో ఉన్నాం, పోయి తలుపు కొడితే కిరాయి ఉన్న తలుపు తీసే లేకుండా ఈ రాత్రి అంటే ఏది ప్రాబ్లం అని చెప్పాలి, గులుపుకోడు ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో మాకు ఒక నీడ కావాలని చెప్పి అడిగిన దాంట్లో సమంజసమైంది. మరి దేశంలో ఎన్నో చేస్తున్నాం, మనం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. అటువంటిప్పుడు విలేకరులకు కూడా ఓ పద్ధతి పెట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ జాగించి వాళ్ళందరికీ 100 గదాలు ఇచ్చాం. మనకు 150, 200 గదాలు ఇచ్చి ఇంట్లో కట్టడానికి కోసం మన చేతుల్లో ఆ డబుల్ బెడ్రూమ్ మీద కొన్ని సాక్ష్యం చేస్తే కొంత ఎక్కువైనా కానీ మనం 5 లక్షల రూపాయలు కొంత విలేకరుల కోసం ఎక్కువ ఇచ్చేసి ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను జిల్లా పార్టీ అధ్యక్షులు రాకముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఇట్లా మెట్పల్లి కోట్ల ప్రాంతంలో ప్రతి మండలానికి ఇచ్చాను. మల్లాపూర్ మండలంలో సార్ మేము 5-6 ఉన్నట్టు ఒక 5 ఇచ్చేసాం వాళ్ళు. ఇబ్రాపట్నంలో మేము 10 మంది ఉన్నామంటే 10 మందికి ఇచ్చినాం. కొరుట్లలో వాళ్ళు 50 మంది 60 మంది ఉన్నారు. కొట్ల పెద్ద టౌన్ కనుక మండలం ఉన్నది, హెడ్ క్వార్టర్ ఉన్నది కనుక 50 మంది అంటే ఒక 45 ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఒక 15 ఇచ్చినాం, కానీ ప్రాసెస్లోనే మనకు ఎలక్షన్లు వచ్చినా ఆగిపోయినాయి. మెట్పల్లి కూడా వాళ్ళ ప్లేస్ లేదు. మెట్పల్లి ప్లేస్ లేకపోతే రిక్వెస్ట్ చేసి కొరట్ల ప్రజలను రిక్వెస్ట్ చేసి కొరట్ల ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే కొరట్ల గడుపునో అక్కడనే వాళ్ళకు ఒక 40 ఇళ్ళు ఇచ్చినాం. 25-30 కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. ఇంకా కొంతమంది గడుపుతారు. అంటే అదేదో ప్రశ్న మీద ఫేవర్గా రాయాలను, పాత్రికేయులకు ఫేవర్ ఉండాలని ఇచ్చింది కాదు. సమంజసమైన కోరిక వాళ్ళకు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చడం జరిగింది. ఇక్కడ కూడా నేను చెప్పాను ఎన్నోసార్లు, ఇక్కడున్న స్థానిక నాయకులకు చెప్పినప్పుడు మంచిగా మీరు దరూర్ క్యాంపులే 100 ఎకరాల భూమి ఉందాడ అందుబాటులో ఉంటారు. ఆఫీసులో అన్నీ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అన్ని ఆఫీసులు కూడా అల్లకి వస్తున్నాయి కనుక అక్కడే కేటాయించుండ్రి. తప్ప జాగైనా సరే అక్కడ ఉంటే మనకు వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎక్కడో గుట్టలను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. రాత్రి అంటే కూడా ఫ్యామిలీ వాళ్ళు పెట్టు, రాత్రిపూట కూడా తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కనుక ఇక్కడైతే ప్రజలను ఉంటారని చెప్పి ఎన్నోసార్లు నేను నా ఉద్దేశం చెప్పిన. మాజీ మంత్రి గారికి చెప్పాడేమో, నేను ఇచ్చినా మీరు అందరూ ఇవ్వండి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేశారు. ఏదో బాగా కాదు, ఏదో దానికోసం మన లబ్ధి కోసం కాదు ఇచ్చేది. మీరు అడిగే డిమాండ్ చిన్న డిమాండ్ కనుక దేశానికి వరకు వచ్చే వెన్నుముక్కలు మీరు అంతా. ఏదో నా పార్టీ నీ పార్టీ వాళ్ళు అక్కడ ఏ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కానీ అందరికీ వార్తలు సేకరించి వార్తలు ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తారు కనుక అవసరమైన కోరిక కనుక అది అని చెప్పి నేను అందరికీ కూడా నేను ఎంకరేజ్ చేసిన. నేను ఇచ్చినా మీరు ఇవ్వండి, నేను ఇచ్చినా మీరు ఇవ్వండి అని చెప్పి ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన అన్నా నేను ఇచ్చినట్టే బాగా మంచి పని చేస్తాం సాగారు చెప్పుడు ఇప్పుడు ఇచ్చామన్నా మా దగ్గర కూడా చెప్పి వారి దృష్టిని తీసుకుపోయారు. కేటీఆర్ గారు చెప్పిన అంటే అయ్యో మీరు ఇస్తున్నారు, మేము అందరం ఇస్తలేరు, మా పంచాయతీ ఏదో అన్నాడు. ఇవ్వండి, అందరూ ఇవ్వండి. ఏం మన ఇంటకెళ్ళి ఇస్తున్నామా? ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ స్థలం ఎక్కడో ఒకటి ఇస్తే మన కొంత డబ్బు సాక్షి చేస్తే కట్టుకుంటారు, పక్క పడితే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని ఇచ్చిన కొరట్ల పెట్టుకుని కానీ ఇబ్రాపట్నం కానీ మల్లాపూర్ కానీ అంతా వాళ్ళు కొంత మాట్లాడుకున్నారు. వాళ్ళే కూర్చున్నారు, ఒక యూనియన్ చేసుకున్నారు. ఇల్లు కూడా నేను గీలకి మనం అందరు రావాలి కనుక వాళ్ళకి అప్పైపోయిన మీరే సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ప్రెస్ ఉన్నదో మీరు అందరూ కూర్చొని మీ దాంట్లో మీ కమిటీ ఉంటుంది కనుక మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి అప్పైపోయింది. ఎవరైతే నా ఎప్పటి ప్రెస్కి ఇల్లు కావాలని ఎప్పటి తిరుగులో వాళ్ళకి అప్పైపోయింది. మీరే ఇంకా ఇన్వాల్వ్ గాను ఎక్కడ కూడా నేను దీనికి అందరూ రావాలి కనుక ప్రెస్ వాళ్ళు మీరే కూర్చొని చేసుకొని సెటిల్ చేసుకోవాలని చెప్పిన నేను దాంట్లో వాళ్ళు కొంత డబ్బు కూడా జమ వేసుకొని కట్టుకున్నాను. మేము మంచి కట్టుకుంటాం సార్, మనకి కొంత డబ్బు వేసుకోవడం అంటే అది నాకు చెప్పదు, మీ ఇష్టం. మీ కాంట్రాక్టర్ అప్ప చెప్తున్నా, నువ్వు కాంట్రాక్టర్ ఏం చేస్తావా, నీకు కూడా ప్రెస్ అవసరం ఉంటుంది. కాంట్రాక్ట్ చేస్తావు కనుక నీ లోపాలు తప్పాలు ఉంటే నీ ప్రెస్ ద్వారా బయటకు వస్తాయి కనుక నువ్వు కూడా వాళ్ళకు అడ్జస్ట్గా నువ్వు లాభాలు చూడకన్నా వాళ్ళకి మంచి కట్టి ఇవ్వని చెప్పి ఇప్పుడు వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా చాలాసార్లు ఈ విషయం మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్పినప్పుడు మీరు కూడా ఇవ్వండి, పేరు ఉండిపోతుంది. ఇలా లైఫ్లో ఏంటంటే జ్ఞాపకం ఉంచుకుంటాం. పలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పలానా ఎంపీ ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇచ్చినట్టు జ్ఞాపకం ఉంచుకుంటాం. తరతరాలుగా జ్ఞాపకం ఉంటుంది. పిల్లలు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. మీరు మాట్లాడే పిల్లలు కూడా వింటారు. అలాంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇచ్చింది ఇక్కడ అని చెప్పి ఆ విధంగా ఇవ్వని కూడా చెప్పిన కానీ దాన్ని అశ్రద్ధ ఏదో నా జేబులోకి వెళ్ళిపోతుంది, నా సొంత జాగిస్తున్నట్టు ఫీల్ అవ్వు, నా సొంత జాబ్ పుచ్చుకుంటున్న విలేకరులు అన్న ఫీల్ అవ్వు. అట్లా చేసింది కనుక నష్టం జరిగింది. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఇక్కడ మా జీవన్ రెడ్డి గారిని పెద్దలు కోరుతున్నారని కూడా ముంగడబడండి. మీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు, మరి మీ ప్రభుత్వంలో మీతోటి
ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా తెచ్చుకున్నారు కనుక ఇద్దరే కలిసి ఎక్కడ స్థలం కేటాయిస్తారు పెద్ద పని లేదు. కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్థలాలు ఎక్కడే వాళ్ళ డిమాండ్ ఎక్కడ వాళ్ళు చూపించిన కాడికి వెళ్ళే ఏదైతే అడుగుతున్న ధరలు క్యాంపులు ఇవ్వండి, వాళ్ళకి సెంటర్లు ఉంటారు, ఆఫీసులు ఉన్నాయి కనుక మీరు ఇవ్వాలంటే సమస్యగా మీరు ఇద్దరు అనుకుంటే ఒక్క నిమిషాలు 4 రోజుల నుంచి ధర్నా చేసి పట్టణంలో అవసరం లేకుండే. భారతీయ జనతా పార్టీ పక్షాన మద్దతు తెలియజేసేందుకు మేము ఇక్కడికి వచ్చాము. అయ్యా, మరి మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ రాకముందు ధరణి పోర్టల్లో ఉన్నటువంటి కొన్ని ముస్లిం రూపాయలు ఆధారంగా చేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలకు వేలాదిగా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను చెడ్డ పనులను అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులకు ఇవాళ ఇల్లు స్థలాలు కేటాయించకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ జగిత్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 ఎమ్మెల్సీలు 1 ఎమ్మెల్యే ఉండి కూడా కనీసం మీకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు సహకరించినటువంటి జర్నలిస్టులు మీరు మంచి చేసినప్పుడు ప్రజలకు మంచి చేరవేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం దుర్మార్గ చర్య. కాబట్టి భారతీయ జనతా పార్టీ వారి యొక్క దుర్మార్గమైన చర్యను ఖండిస్తూ అర్హులైన జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్. 7వ రోజు 3 రోజులుగా మనం 3 రోజులు ఒకసారి అంబేద్కర్ గారికి, ఒకసారి ఇందిరాగాంధీ గారికి, ఒకసారి ఆర్టీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు. అలాగే 4వ రోజు నిరసన తెలుపుతూ మొత్తానికి 7 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నాము. కానీ గవర్నమెంట్ నిజంగా చెప్తున్నా ఇక్కడ నాయకులు స్పందించడం లేదు. కేవలం వాళ్ళు రాజకీయ దురుద్దేశం కొద్దే పత్రికా విలేకరులు వాడుతున్నారు. ఈరోజు చూడండి, నిజంగా పత్రికా విలేకరులు లేని మనకు సమాజం నడవది. సమాజంలో ఏది తెలవాలన్నా పత్రికా విలేకరులే. ఆ పత్రికా విలేకరులను ఈరోజు కావాలని చెప్పి కడిగించుకుంటూ ఫస్ట్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ గారు జీవరెడ్డి గారు వీరికి నేను ప్లాట్ ఇవ్వగలుగుతా, ఇళ్ల స్థలం ఇవ్వగలుగుతా అని చెప్పి చెప్పిండు. ఆనాటి నుండి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు కనీసం వారికి నిజంగా చెప్తున్నా వారికి ఇవ్వలేకపోయింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ గారు ఇస్తా అని వాగ్దానం చెప్పాడు. మరి నేను కూడా చేయాలని చెప్పని వారికి ఇంకితైకారం లేకుండా ఈరోజు దాటివేయడం చాలా బాధాకరం. ఎందుకంటే పత్రికా విలేకరులు మనకు కావాల్సిన వారు. ఎందుకంటే మనం ప్రజలకు నడాలంటే పత్రికా విలేకరులు మేము. నిన్న ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు వచ్చి వారు చెప్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీ వారే, ఎమ్మెల్యే గారు వారే ఉన్నారు, సంజయ్ కుమార్ గారే. కాబట్టి జీవరెడ్డి గారు సంజయ్ కుమార్ గారు అనుకొని ఇద్దరు కలిసి రెవెన్యూ శాఖ మంత్రితోటి ఒక్కసారి కలెక్టర్ గారు ఫోన్ కొడితే మనకు ఎక్కడైతే ప్రభుత్వ స్థలంలో ఆ ప్రభుత్వ స్థలాన్ని మాకు కేటాయించండి అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మనకు వినతి పత్రం ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ నేను రేవంత్ రెడ్డి దగ్గర పోయి చెప్తా, లేకపోతే ఇక్కడ పోయి చెప్తా, ఇది పడడం చాలా బాధాకరం అనిపిస్తుంది. जगहों के वास्ते इनका हक है, ये एहतजाज नहीं होता, ये गवर्नमेंट के खिलाफ नहीं होता है, ये इनका हक पूछ रहे, इलाका का हक पूछ रहे। ये हक पूछना कोई गलत बात नहीं है। ये हक अपना हक लेके रहना, ये जो तो इनका हक है, इनको लेके रहना है। ये एहतजाज गवर्नमेंट के खिलाफ होता नहीं है, इनका हक पूछ रहे हो। इन लोग बराबर जो है तो यहाँ के एमएलसी साहब, सीनियर कायद जीवरेड्डी साहब और यहाँ के प्रेसिडेंट जो एमएलए साहब है संजीव कुमार साहब, इन लोग सामने रह के सीएम पास रह के जो तो ये काम कराना इनका जो तो जिम्मेदारी है। आज जो तो विचार है ये जो तो इनके वास्ते नहीं, पब्लिक सेक्टर में काम करते हो, ये पब्लिक की रीढ़ की हड्डी है। वो जिला के तरफ से आज हुकूमत में और पब्लिक में तालमेल रहता। हुकूमत जो बोलती पब्लिक तक पहुँचती, पब्लिक जो बोलती हुकूमत तक पहुँचाना इनका फर्ज है। ये हफ्ते नहीं है विलेकरा, ये पेपर हफ्ते नहीं है। आज़ाद हिंदुस्तान जब आज़ादी हुआ जब से आज़ादी में भी इनका 4 రోజుల నుండి ఇక్కడ ఇళ్ల స్థలాల కావాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మా జగిత్యాల పట్టణ గౌరవ జర్నలిస్టులు అందరికీ కూడా మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా పక్షాన వారికి మద్దతుగా ఈరోజు వచ్చాం. మరి ఏదైతే ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి, ఆ జయంతి వారు ఆలోచన విధానంతో మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. నిధులు, నియామకాలు, నీరు అనే ఏకైక సిద్ధాంతంపై మరి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఓన్లీ జయశంకర్ గారి ఆలోచనకు అనుగుణంగానే మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నప్పుడు
మనం ధనిక రాష్ట్రం దేశంలో ధనిక రాష్ట్రం అనేది ఒక పేరు వచ్చినటువంటి సందర్భాలు. మరి మన రాష్ట్రం మనకైన తర్వాత అందరికీ ప్రభుత్వ పరంగా సమానంగా ఉంచి మనందరికీ వారి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతో ఉంది. ఏదైతే మరి సమాజం కొరకు సమాజంలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు అవేర్నెస్ చేస్తున్నటువంటి మన విలేకరులు, ఏదైనా మనం పొద్దున కుటుంబ సభ్యులు కానీ మన వివిధ హోదాలున్న వాళ్ళ కానీ తర్వాత ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కానీ పొద్దుగాల లేస్తేనే పేపర్ చూస్తుంటారు. మరి ఆ పేపర్లు ఉన్నటువంటి విషయాలు మరి మన గౌరవ జర్నలిస్టులు ఎంత కష్టపడి సేకరించి మరి మనకు ఇంత ఊగున్న వాళ్ళకు అందిస్తున్నటువంటి వాళ్ళకు మరి వాళ్ళకు ఏదైతే ఎలిజిబుల్ ఉన్నదో వాళ్ళకు కంపల్సరిగా ప్రభుత్వం నివేశనతల ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా కేంద్రంలో సంవత్సరాల తరబడి విలేకరులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఇళ్ల స్థలాల కోసం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూర్చోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే గతంలో నేను కూడా జర్నలిస్ట్గా చేసిన వాటితో మిత్రులే చాలా సంవత్సరాలు చేసినాం కలిసి. అందరూ దాదాపు చాలామంది కలిసి చేసిన వాళ్ళే ఉన్నాం. దీనికి మద్దతుగా ఈరోజు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల బృందం అంతా వచ్చి సంఘీభావం జరుపుతున్నాం. జర్నలిస్టులకు వచ్చేది ఏమి గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదు, అట్లా అని మళ్ళా సంస్థల నుంచి కూడా పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. అయినా కానీ కూడా ఆకలి బాధలు అన్నీ ఉంటాయి. అయినా ఓర్చుకొని సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి వచ్చేది ఒకటి ఏంటి అక్రిడేషన్ కార్డు. అవి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి కూడా సంస్థలు ఎన్నో ఇబ్బందులు పెడుతుంటాయి, అవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఇవ్వాల్సింది ఏంటంటే ఇళ్ల స్థలాలు చాలా ప్లేసులలో ఇళ్ల స్థలాలు ఇప్పటికే ఇచ్చి ఇల్లు కట్టుకొని కూడా ఉంటున్నారు వేరే మండలాలలో కూడా. జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యింది జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణంలోని విలేకరులకు ఇళ్ల స్థలాలు ఎన్ని రోజుల నుంచి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. దానికోసం వాళ్ళు 4 రోజులుగా దీక్ష చేయడం అనేది ఇంకా చాలా బాధాకరమైన అది కనిపిస్తుంది. వాళ్ళు అడిగింది అదొకటే, అది న్యాయమైన డిమాండే. కాబట్టి ఎవరైనా ఇప్పటికున్న అధికారంలో ఉన్నా ఎవరున్నా కానీ కూడా ప్రజాప్రతినిధులు వారి స్థాయిలో వారు కష్టపడి ఇప్పటికైనా స్పందించి వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ఖచ్చితంగా మిత్రులందరూ 4వ రోజు చేరింది. మరి దీనికి పాల్గొన్నటువంటి ప్రెస్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో ఎప్పుడు కూడా మీరు చాలాసార్లు అడిగిన విషయం నాకు సంజయ్ అన్న గారిని కూడా మీరు చాలాసార్లు అడిగారు కావాలని చెప్పి. తను కూడా సుముఖంగానే మీకోసం కృషి చేసారు. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు కాలేకపోయింది. ఇప్పటికి కూడా సంజయ్ అన్న మీకు ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారు. మరి వారు ఎలాంటి దానికైనా మీకోసం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మరి మేము కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా మా కౌన్సిల్ తరఫున కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మరి గతంలో మీకు ప్రెస్ భవన్ అనేది లేకుండే, అట్లాంటి దానికి కూడా ప్రెస్ భవన్కు స్థలం ఇప్పించి మరి దానికి కొన్ని నిధులు కూడా సంజయ్ స్పెషల్ డెవలప్మెంట్ వల్ల ఇవ్వడం జరిగింది. మరి మీకు మీ ఉద్యమానికి మేమందరం సంఘీభావం మా కౌన్సిల్ తరఫున మేము కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన మంచి చెడు విషయాలను ఎల్లవేళలా చేరవేస్తూ టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ అర్ధరాత్రి అయినా ఎటువంటి ప్రోగ్రాం జరిగినా కానీ తెల్లారేసరికి మనం టీవీలలో పేపర్లో చూసే విధంగా చేస్తున్నటువంటి ప్రెస్ వాళ్ళకు వాళ్ళ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాల వారికి ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ పక్షాన పోతా ఉన్నాం. మరి ఇంతమంది ప్రెస్ మిత్రులకు టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీగా నా యొక్క పూర్తి
సహాయ సహకారాలు వీరి యొక్క దీక్షకు మద్దతుగా తెలుపుతూ మరి గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే టీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఉందో అక్కడ కూడా వీళ్లకు ఇద్దామని చెప్పి ఒక ప్రపోజల్ నడిచింది. మరి అదే క్రమంలో మరి వీరిని, ఎందుకంటే సమాజంలో జరిగే ప్రతి మంచైనా చెడైనా ఏదైనా సరే అది బయటకు తీసుకొచ్చి దాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి స్థాయిలో ఇటు ప్రజలకు తెలియజేస్తున్నది. మరి ఇలాంటి పాత్రికేయులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. మరి వీరికి స్థానిక నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ మరి వీరి యొక్క నిరాహార దీక్ష మరి చాలా రోజులు జరగకుండానే అతి తొందరగా వీరికి మంజూరు అయ్యేలా, ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేలా, మరి అవి స్థలాలే మంజూరు అవడమే కాకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు 6 లక్షలు ఇస్తున్నారో అట్లా వీళ్ళ ఇండిపెండెంట్ విల్లాస్కు కూడా 6 లక్షలు ప్రకటించాలని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. మరి ఈ యొక్క పాత్రికేయులకు టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన పూర్తి స్థాయి ఎలాంటి ఉద్యమానికి పిలుపునిచ్చిన మా యొక్క సహాయ సహకారాలు వీరికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ మరి వీరి అధ్యక్ష కార్యదర్శులకు, పాత్రికేయుల మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిరాహార